చిన్న బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడ్ చేసే సిఎడ్జ్ టెక్నాలజీస్ మీద రాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ దాడితో 300 ఇండియన్ బ్యాంకులపై ప్రభావం పడింది. దీంతో ఆయా బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థలను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ అటాక్ పై సిఎడ్జ్ టెక్నాలజీస్ కానీ ఆర్బీఐ కానీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇండియాలో చెల్లింపుల వ్యవస్థలను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం కీలక ప్రకటన చేసింది. సిఎడ్జ్ టెక్నాలజీస్ కున్న రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యాక్సెస్ ను తొలగించినట్టు తెలిపింది. సిఎడ్జ్ కస్టమర్లు ప్రస్తుతానికి సంస్థ చెల్లింపుల వ్యవస్థలను వినియోగించుకోలేరని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాకుండా సమస్య తీవ్రతరం కాకుండా 300 చిన్న బ్యాంకులకు భారత్ రిటైల్ పేమెంట్ వ్యవస్థలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసినట్టు పేర్కొంది. భారత డిజిటల్ చెల్లింపుల్లో ఈ బ్యాంకుల వాటా కేవలం 0.5% సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీని ప్రభావం ఈ బ్యాంకుల ద్వారా పేమెంట్స్ జరిపే వారిపై పడుతోంది. పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థలో విస్తృత అంతరాయాన్ని కలిగించే అవకాశం లేదు. సైబర్ దాడి చెల్లింపుల నెట్వర్క్లోని ఇతర భాగాలకు వ్యాపించకుండా చూసేందుకు ఎన్పీసీఐ ప్రస్తుతం ఆడిట్ను నిర్వహిస్తోంది. ఇంకోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర సైబర్ అధికారులు హై అలర్ట్ గా ఉన్నారు. కొన్ని వారాల కిందటే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇండియాలో 1500 కోఆపరేటివ్ ప్రాంతీయ బ్యాంకులు సేవలు ఇస్తున్నాయి. వీటిలో కొన్నింటిపై రాన్సమ్వేర్ ప్రభావం పడినట్టుగా తెలుస్తోంది. సమస్య మరింత కఠినం అవ్వకుండా ఎన్పీసీఐ సమీక్షిస్తోంది.